బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. హారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. లోకా సమస్త Thank you.
ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాం. ఎట్లుంది చూసిరుగా స్టార్టింగ్ నుంచలే. ఫస్ట్ వీడియోలో ఏదైతే చెప్పినో ఇప్పుడు సెకండ్ వీడియోలో ఏంటంటే మీకైతే అంటే ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు అది ఇక్కడికి రాకున్నా సరే మీకోసం స్టార్టింగ్లో ఆ హారర్ అయితే ఇచ్చారు కదా, ఆ హారర్ అయితే మీరు అయితే ఈ వీడియో చూడడం వల్ల మీకు చాలా ఎన్నో గొప్ప ఆ దేవుని ఆశీస్సులు అయితే మీ దగ్గర ఉంటాయి అట్లా. ఎందుకంటే అలా 8-9 రకాలైనటువంటి హారతులు ఉన్నాయి. మీరు ఈ వీడియో చూడడం వల్ల కూడా మీరు హారతి అట్లా మొక్కచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటుంది నవంబర్లో. మీరు అందరూ కూడా విజిట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది చూసిరు కదా. ఇందులో డ్యాన్సులు కూడా ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. బట్ అవైతే సపరేట్గా పెడతాను నేను వీడియోస్. అది ఎందుకంటే చాలా లెంత్ ఉంది అన్నట్టు వీడియోస్. సో వాళ్ళు డ్యాన్స్ చేసినవి అనేది చిన్న చిన్న క్లిప్సే ఉన్నాయి. మీకు ఫుల్ వీడియో అనేది నీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీరైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ వీడియో వాచ్. ఓకే, కంపల్సరీగా హైదరాబాద్ వచ్చి విజిట్ చేయండి ఒకసారి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మస్ట్ విజిట్ చేయండి ఫస్ట్ అయితే. ఓం నమః శివాయ.